హాయ్ అండి, ఈ వీడియోలో ఎంతో తేలిగ్గా పొద్దున్న లేవగానే హడావిడి ఏమీ లేకుండా ఈజీగా చేసుకునే పుదీనా వెజ్ రైస్ ఎలాగో చూపిపోతున్నాను. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ చేసిన వాళ్ళంతా కూడా ఎలా చేసావో చాలా బాగుందంటారు. మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయమంటారు, అంత బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి ఒక 2 గుప్పెళ్ళంతా పుదీనా తీసుకోండి. అలాగే ఒక హాఫ్ చిన్న పిడికిడంతా కొత్తిమీర, దీంతో పాటు ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్కలు 2, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క, 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసి వేసేసుకొని ఇందులోకి ఎండుమిరపకాయలు ఒక 4 యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని అలాగే జ్యూస్ మొత్తం పిండి యాడ్ చేసేసేయండి. అలాగే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లంతా వాటర్ ఇది యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మిక్సీలో మనము పేస్ట్ అయితే స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కాస్త వేడవనివ్వండి. వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఒక 2, ఒక ఇలాచీ, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ అంత సోంపు యాడ్ చేసేసుకొని వీటిని లైట్గా మంచి సువాసన వెలువడేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు యాడ్ చేసి మొత్తం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు యాడ్ చేశాను, మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తరువాత ఇందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. నేనైతే ఒక పెద్ద సైజ్ క్యారెట్ అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లగడ్డనైతే యాడ్ చేశాను. వీటితో పాటు మీరు కావాలంటే ఇంకా వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏది యాడ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు. వీటన్నిటిని చక్కగా కాసేపు అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. ఇలా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇదైతే చక్కగా మనకు ఆయిల్లో కంప్లీట్గా ఫ్రై అయిపోవాలండి. ఎంతలా అంటే చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకు కలర్ చేంజ్ అయిపోయి చక్కగా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇలా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం సపరేట్గా యాడ్ చేయడం లేదండి. మీరు కావాలంటే ఎక్స్ట్రా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత 1.5 గ్లాస్ అంతా నేను బాస్మతి రైస్ అయితే 1 గంట సేపు ముందుగానే నానబెట్టుకున్నానండి. దాన్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా మొత్తం ఉన్న దాంతో మొత్తం కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనము మిక్స్ చేసుకునేటప్పుడు రైస్ అనేది విరగకుండా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తరువాత 1 గ్లాస్ బాస్మతి రైస్ గాను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో నేను 1.5 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత కాస్త రైస్ అనేది మనకి ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అవ్వాలి. వాటర్ అనేది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత ప్రెషర్ అంతా రెడ్యూస్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఓపెన్ చేసుకోండి. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. సో వేడిపైన కలిపితే మనకు లైట్గా అతుక్కున్నట్టు ఉంటుంది, కానీ కాస్త చల్లని తర్వాత పొడి పొడిలాడుతూ సూపర్గా వస్తుంది రైస్ అయితే. టేస్ట్ కూడా అదిరిపోద్దండి. మనం వాటర్ ఒకసారి కలిపి మూత పెట్టే ముందు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. సరిపోయినట్టయితే మూత పెట్టి ఉడికిచ్చేసుకోండి. సూపర్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.